నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్. నేను సువర్ణ. మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి మౌని అమావాస్య జనవరి 29 రానుంది. ఈ రోజున మహాకుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. సుమారు 4 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే మౌని అమావాస్య కుంభమేళాకు సంబంధం ఏంటనే క్వశ్చన్ ను కొందరు రైజ్ చేస్తున్నారు. మౌని అమావాస్యను హిందూ మతస్థులు చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఆ రోజు దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని అత్యధికంగా హిందువులు విశ్వసిస్తారు. వారంతా మౌని అమావాస్య రోజు గంగానది స్నానం అమృత స్నానంగా భావిస్తారు. దీంతో రేపు పవిత్ర స్నానం చేసేందుకు ప్రయాగరాజ్కు భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లేదా పితృదోషాల నుండి ఉపశమనం పొందాలనుకునేవారు మౌని అమావాస్య నాడు పూర్వీకులకు తర్పణం పెడితే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే మౌని అమావాస్యకి అలాగే ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకి ఉండే సంబంధం ఏంటి, మౌని అమావాస్య ప్రత్యేకతలు ఏంటి, మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజు స్నానం ఆచరించడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనే అంశం మీద చర్చించడానికి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూరు స్వామి గారు, అలాగే జనమంచి చంద్రశేఖర్ శర్మ స్వామి వాళ్ళిద్దరితో మాట్లాడి ఈ రోజు ప్రత్యేకత ఏంటి, అలాగే కుంభమేళాకి దానికి ఉన్న సంబంధం ఏంటి అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. నమస్తే అండి రాజన్ నంబూరు స్వామి గారు. నమస్కారమ్మా. నమస్తే అండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము మహాకుంభమేళా జరుగుతోంది. రేపు మౌని అమావాస్య లేదా చుల్లంగి అమావాస్య అంటారు. సో మౌని అమావాస్య రోజు ప్రత్యేకంగా మాఘ స్నానం ఆచరించే రోజులు, అదే రోజున మహాకుంభమేళాలో స్నానం ఆచరిస్తే ఎన్నలేని పుణ్యం వస్తుంది, దాన్ని అమృత స్నానం అని కూడా అంటున్నారు. సో అసలు మౌని అమావాస్య అంటే ఏంటి, ఆ రోజు కుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల వచ్చే పుణ్య ఫలాలు ఏంటి అనే దాని గురించి కొంచెం చర్చించు. తప్పకుండా. ముందుగా మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. 6 టీవీ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం. మౌని అమావాస్య రావటం అనేది చాలా ఈ మాఘమాసంలో చాలా విశేషంగా మనం అనుకుంటాం. దక్షిణాయనం పోయినాక ఉత్తరాయణంలో వచ్చేవంటి మొట్టమొదటిగా అమావాస్య ఈ యొక్క మౌని అమావాస్య. ఇది ఈ మౌని అమావాస్య రోజున ఎక్కువ శాతము దీని తమిళనాడులో తై అమావాస్య కూడా అంటామా, మళ్ళా తర్వాత తెలుగు వాళ్ళంతా కూడా చోళంగి అమావాస్య కూడా అంటుంటారు. సో ఈ యొక్క మౌని అమావాస్య రోజున నది స్నానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయని, సకల దోషాలు పోతాయని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. పోతే ముఖ్యంగా పితృలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవంటి రోజు, పితృలకి చాలా విశేషమైన వంటి రోజు. ఈ యొక్క నారాయణ నాగబలి పరిపూజ చేయటము, నారాయణ బలి పూజ చేయటము, పితృ తర్పణం చేయటం వల్ల అతీతమైన వంటి ఫలదానం రావటానికి జరుగుతుంది. అర్ధాంతంగా చనిపోవడము, అకాల మృత్యు చేయడము, తర్వాత అకాలంగా చనిపోవడం వల్ల అంటాడు వాళ్ళంతా కూడాను వాళ్ళకి సరి అయిన మోక్షం కలగలేని వారికి అంతా కూడా ఈ యొక్క పితృ తర్పణాలు ఇక్కడ చేయించడం వల్ల, ఎక్కడైతే ప్రయాగరాజులో చేయటం వల్ల పితృలకి వైకుంఠ ప్రాప్తం లభిస్తుంది, కైలాస ప్రాప్తం లభిస్తుంది అనేసి మన శాస్త్రాలు మనకు చెప్తా పడుతుంది. ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చేవంటి మహాకుంభమేళా ఈ విశేషము. ఇది చాలా అరుదుగా వచ్చేవంటి కుంభమేళము. ఇది క్షీర సముద్రము 12 సంవత్సరాల పాటు కూడాను వాళ్ళు క్షీర సముద్రం క్షీరించేటప్పుడు అమృత బిందువు 4 చోట్ల పడిందమ్మా. ఒకటి ప్రయాగరాజులో, రెండవది హరిద్వార్ లో, మూడవది ఓంకారేశ్వర్లో, 4వది వచ్చేసి మనకి నాసిక్ త్ర్యంబకేశ్వరంలో. ఈ యొక్క కుంభమేళా జరిగేది ఈ 4 ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది. అమృత బిండం పడిందని. సో ఈ అమృత బిండం పడింది కాబట్టి సర్వరోగ నివారణం కలగడానికి, సకల దరిద్రం తొలగిపోవడానికి, సకల రోగ నివారణ కలగడానికి కోసం ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారు. పోతే 7 తరాలు చేసుకున్నటువంటి పాపకర్మాలు ఏదైనా ఉన్నప్పటికి కూడా తొలగిపోవడానికి కూడా మంచి ఆస్కారం అనేది ఇక్కడ కనపడుతుందాం. ఓకే. సో అంటే మౌని అమావాస్య, అసలు మౌని అమావాస్యని మాఘమాసంలో స్నానం అంటే నది స్నానం చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయి అంటున్నారు. సో కుంభమేళాలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అమృత బిందువులు పడిన చోట కుంభమేళా నిర్వహిస్తున్నారు. 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా. సో ఈ మౌని అమావాస్య రోజున ప్రత్యేకంగా అక్కడ స్నానం ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?
పవిత్రతని ఇవ్వటము, మనము గురువుల దగ్గర తీసుకున్న ఉపదేశ మంత్రాలు భేజించడము, జపించడం వల్ల కూడా బాగా ఇప్పుడు పవిత్రత మనకు కనబడుతుంటుందమ్మా. దీని వల్ల చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడం అనేది కూడా జరుగుతుంది. వైపు విభాగంగా మనం నది స్నానం చేయటం వల్ల, అంటే ఇప్పుడు కుంభమేళకు వెళ్ళలేని వాళ్ళంటే ఎలా ఏంటి అంటే కూడా ఇంటి దగ్గర కూడా ఒక సరోవర్ లాగా ఏర్పాటు చేసి ఒక బకెట్ లోనో ఇంకేదైనా ఒక కంటైనర్ లోనో పెట్టేసి దాంట్లో గంగా యమున సరస్వతి యొక్క నమ్మకం ఒక సంకల్పం తీసుకొని కూడా స్నానం చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి ఆ రోజున అంటే ఈ యొక్క 29వ తారీఖు నాడు చేయటం వల్ల చాలా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందాం. చాలా వరకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది కాదు కదా, ఇంకా ఎక్కువ శాతము మన హిందూ సనాతన ధర్మం మొత్తం కూడా కదిలి వచ్చేసి అక్కడ కూర్చొని స్నానం ఆచరిస్తే జపాలు తీసుకుంటారు. మరి అదే విధానంగా ఏదైతే నాగ సాధు బాబాలు ఉన్నారో, సనాతనమైనటువంటి సాధు బాబాలు ఉన్నారో, వీళ్ళంతా ఏంటంటే చేల అంటే ఏంటంటే శిష్యరికాన్ని పొందుకుంటుంటారు. ఈ శిష్యరికాన్ని పొందడానికి కోసమే ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మొన్న కూడా ఒక హీరోని గారు కూడా ఒక సన్యాసిగా మారిపోయినారు. సో ఆ రకమైనటువంటి ఈ మౌని అమావాస్య రోజు ఎక్కువ శాతము ఇటువంటి అన్ని ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా చాలా శ్రేష్టకరమైనటువంటి ఒక ఇది కార్యక్రమము. ఈ యొక్క పుణ్యతీర్థమైనటువంటి మౌని అమావాస్య రోజున నది సాధన చేయటం వల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అని ఉందాం. ఓకే గురుగారు, మౌని అమావాస్య అంటే అంటున్నారు, మౌని అమావాస్య రోజున ప్రత్యేకంగా మౌన వ్రతం పాటించాలి, అంతఃశుద్ధికి అంతర్గతంగా శాంతి అంటే మనశ్శాంతి కలిగించడానికి ప్రత్యేకంగా మౌన వ్రతం పాటిస్తూ మౌని అమావాస్య ఆచరించాల్సి ఉంటుంది అంటున్నారు. అసలు దాని ప్రత్యేకత ఏంటి? మౌని అమావాస్య రోజు మౌన వ్రతం చేస్తారమ్మా. దాని మూలతత్వం అని చెప్తుంటారు, మూలతత్వం అని. ఆ మూలతత్వాన్ని మనం పాటించినట్టయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంటే మౌనంగా ఉండటం అంటే లోపల మంత్రాన్ని జపించటం అన్నట్టు. ఇతరులతో భాష మాట్లాడకుండా, ఇతరులతో ఎటువంటి చర్చనీయం లేకుండా ఏకభుక్తాన్ని సేవిస్తూ ఆ ఒక మంత్రాన్ని జపిస్తూ మౌనంగా, అంటే శబ్దం అనేది బయట రాకూడదమ్మా. శబ్దం అనేది బయట రాకుండా మౌనంగా జపిస్తూ ఉంటే అది చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రోజున అంటే కుంభమేళాలో ప్రస్తుతం మహా కుంభమేళా జరుగుతోంది కాబట్టి అక్కడికి ఇంత అధిక సంఖ్యలో భక్తులు వెళ్లి స్నానం ఆచరిస్తూ ఉన్నారు. సాధారణంగా మనం చూసుకుంటే ఈ మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య ఏదైతే ఉందో ఆ రోజు నుంచే మాఘ స్నానాలు ప్రారంభిస్తారు అనే ఒక శాస్త్రం కూడా చెబుతోంది. మరి కుంభమేళాకు వెళ్ళలేని వాళ్ళు ఎక్కడ స్నానం ఆచరించినా అదే పుణ్యఫలం లభిస్తుందంటారా? 100% లభిస్తుందమ్మా. కృష్ణానది అయినా సరే, గోదావరి అయినా సరే, గంగా నది అయినా సరే, యమునా నది అయినా సరే, ఏ నది దగ్గర ఉన్న స్నానం ఆచరిస్తే ఆ తిథి వస్తుంది. కాబట్టి ఆ నదిలో ఆ ఆచరణం, ఆ ఒక ఫలితం అనేది లభిస్తుంది తల్లి. రైట్. కుంభమేళాలో ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక 4 ప్రదేశాలు చెప్పారు. అమృత ధారలు కురిసిన చోట ప్రత్యేకంగా కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. మరి కుంభమేళాకి మౌని అమావాస్యకి సంబంధం ఏంటో కూడా చెప్పారు. అసలు మౌని అమావాస్య రోజున ఎలాంటి ఆచరణ అంటే పూజా విధానాలు కానీ ఎలాంటి దీక్షలు కానీ చేస్తే ఆ రోజు వచ్చే పుణ్యఫలాలు మనకు దక్కుతాయంటారు? ముఖ్యంగా ఈ యొక్క ఆచరణీయ దీక్షలో గురువు ఇచ్చినటువంటి ఉపదేశ మంత్రము, లేదంటే మనకు తెలిసినటువంటి ఏదైనా మంత్రోపదేశం తీసుకున్నటువంటి మంత్రం ఏదైనా ఉన్నా, మరి ఇంకేదైనా కొత్తగా సాధన తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. మనలో ఉన్నటువంటి మలినవంత తొలగించే అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించేది మౌని అమావాస్య. మౌని అమావాస్యలో ప్రత్యేకంగా అంటే పౌర్ణమి రోజే చాలా విశేషంగా ఉంటుంది కదా గురుగారు అంటుంటారు. కానీ అమావాస్య రోజు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి శాలిగ్రామ విగ్రహాలు కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పవిత్రమైన పంచలోహ విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క సంఘము, త్రివేణి సంఘాల్లో స్నానం చేయించేసి దాన్ని శుభ్రమైన అభిషేకాలు చేయించి కూడా చక్కగా జగద్గురు శంకరాచార్య ఆచారం పరంపరగా చేయటం అనేది కూడా జరుగుపడుతుందమ్మా. ఆ రోజున ప్రత్యేకంగా మౌన వ్రతం పాటించి మౌన వ్రతాన్ని లోపలే మంత్రాన్ని జపిస్తూ చక్కగా దేవతారాధన చేసుకొని నైవేద్యము దాన ధర్మం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మహర్షులకి, తపస్వరులకి, అక్కడ ఉన్నటువంటి యోగులకు అందరూ కూడా వస్త్ర రూపాయన
ధన రూపేణ, ధాన్య రూపేణ, లేదంటే శాకాంబర రూపేణ కూడా వాళ్ళకి అందజేస్తే చక్కటి వైభవం రావటం జరుగుతుంది. అతీతమైన వంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతుందమ్మా. ఓకే, ఆ రోజు ప్రత్యేకంగా అంటే మౌని అమావాస్య రోజు ప్రత్యేకంగా ఎలాంటి స్తోత్రాలు పఠించాలంటారు? అంటే పూజా విధానాలు ఏమైనా ప్రత్యేకంగా ఆచరించే అవకాశాలు ఉంటాయా? శివ అష్టకము పఠించడము, శివ స్తోత్రం పఠించడము, విష్ణు సహస్రనామ చేయటము, దేవి లలితా పారాయణ చేయటము, దేవి ఖడ్గమాన చేయటము, దశమహావిద్యలో ఉన్నవంటి అమ్మవారి అన్ని ఆలయాలు ఉన్నటువంటి దశమహావిద్య వంటి ఆలయాలు ఉన్నవంటి అన్ని కూడా ఆ ఒక బీజ మంత్రాలను కూడా పూజించితే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. అష్టాదళ శక్తి పీఠంలో ఉన్నవంటి కూడా అమ్మవారి మూల మంత్రాలు ఏది ఉంటే కూడా చక్కగా మీరు ఆ ఒక మంత్రాలని కూడా పఠిస్తే మంచి ఫలితం లభిస్తుంది. 12 జ్యోతిలింగాలు ఉన్నవంటి కూడా ఆ జ్యోతిలింగాలు కూడా ఉన్నవంటి ఒక మూల మంత్రాలు ఏదైనా ఉంటే కూడా చక్కగా పరమశివుని ఆరాధిస్తే అతీతమైనటువంటి ఐశ్వర్యదాయకమైనటువంటి యోగదాయకం రావటం అనేది కనబడుతుందమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు మహాకుంభమేళ ఏదైతే ఉందో దానిలో పవిత్రంగా అంటే ప్రత్యేకమైన దినాలు కొన్ని చెప్పారు. 13వ తారీఖు, 14వ తారీఖు అంటే మకర సంక్రాంతి రోజు, అలాగే ఈ రేపు జరగబోయే మౌని అమావాస్య రోజు, అలాగే ఫిబ్రవరి మాసంలో 3వ తారీఖున వసంత పంచమి, 12వ తారీఖున మాఘ పౌర్ణమి, అలాగే 26వ తారీఖున శివుని పండగ వస్తుంది, మహాశివరాత్రి. ఈ పర్వదినాల్లో ప్రత్యేకంగా కుంభమేళాలో ప్రత్యేక స్నానాలు అంటే మనం అనుకున్న దానికంటే కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ అంటే అసలు కుంభమేళాలో స్నానం ఆచరించడం అంటేనే పవిత్ర స్నానము, పితృదేవతలకి తర్పణాలు అర్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటాము, పవిత్రంగా భావిస్తూ ఉంటాము. ప్రత్యేకంగా ఈ దినాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? ఇదేంటంటే 1వ స్థాయి స్నానము, 2వ స్థాయి స్నానము, 3వ స్థాయి స్నానం అని ఈ యొక్క అఘోరీల సంస్కృతి నామాలమ్మ. ఈ వచ్చేసి మనకు 5-6 సాయి స్నానాలు ఉంటాయి. ఈ సాయి స్నానం అనేటప్పటికీ మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా. రథ సప్తమి నాడు సూర్యుడు ఉదయించాడని, అదే రోజున స్వామివారు పుట్టాడని, కాబట్టి ఆ రోజు కూడా చక్కటి బ్రహ్మాండమైనటువంటి స్నానం ఆచరిస్తూ ఉంటారమ్మా. ఈ యొక్క నది స్నానమును చేసేటప్పుడు ఆ సూర్యుడు జగజ్యోతిగా కాంతితో వెలుగుతూ ఉంటాడు. రథ సప్తమి శ్వేత రథముతో తలుపుతూ అన్ని కూడా లోక కళ్యాణార్థం కోసం చేయటం అని జరుగుతుంది. అదే విధానంగా వసంత పంచమి రోజున కూడా చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితం. అమ్మవారి సరస్వతి దేవి ఒక వాక్కుదేవి, జ్ఞానాన్ని సంపాదించేటువంటి వాక్కుదేవి కూడా మహా ఉత్కరమైనటువంటి జ్వాలించిన వంటి రోజు కాబట్టి ఆ వసంత పంచమి రోజు కూడా ఈ యొక్క షాయి స్నానాలు చేస్తుంటారు. చివరిగా మన శివరాత్రి రోజున తండపు వేలాది కోట్లాది జనాలు ఇచ్చేసి ఆ ఒక సాయి స్నానాలన్నీ కూడా ఆ ఒక చేయటం మనకు జరుగుతున్నాం. గురుగారు, మనం చూసుకుంటే గంగా నది స్నానం ఆచరించినప్పుడు భక్తులు చాలా మంది గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. బయట అంటే భక్తులకి ప్రత్యేకంగా అందుబాటులో కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మహా కుంభమేళా జరిగే స్థలం నుంచి పవిత్ర జలం అంటే కుంభమేళా నుంచి పవిత్ర జలం తీసుకురావచ్చా? అలాంటి అవకాశాలు ఉంటాయా? సంతోషంగా తీసుకురావచ్చమ్మా. ఎటువంటి కూడా నిర్మాక్షంగా భయపడకుండా దారాలకు కూడా త్ర్యంబకేశ్వరమైనటువంటి రాజప్రయాగలో నుంచి తీసుకురావచ్చమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి అందరు కూడా చల్లేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. గురుగారు, ఇప్పుడు మహాకుంభమేళా దగ్గర మనం చాలా మందిని చూస్తున్నాము. నాగసాధువులు, అఘోరాలు, సత్పురుషులు ఇలా చాలా మంది వస్తూ ఉన్నారు. మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు దేవతలందరూ దిగి వచ్చి కూడా అక్కడ స్నానం ఆచరిస్తారు మహాకుంభమేళాలో అని. మహాకుంభమేళాకి అంత ప్రత్యేకత ఉంది. మౌని అమావాస్య రోజు ఆ రోజు స్నానం ఆచరిస్తే అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్రత్యేకంగా కొన్ని రోజులు తీసుకున్నాము. మౌని అమావాస్యని ఇంకా ప్రత్యేకంగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమంటారు? మౌని అమావాస్య అంటే ఎప్పుడైతే కూడా షాయి 1వసారి మొదలైనటువంటి సంక్రాంతి మొదలు నుంచి శివరాత్రి చివరి వరకు కూడాను బ్రహ్మకాలము ప్రాతకాలము అంటుంటారు. ఈ బ్రహ్మకాలం ప్రాతకాలంలో 33,000 కోట్ల దేవతలు అంతా కూడా బ్రాహ్మణ ముహూర్తంలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. అందులో ఇంద్రాది దేవతలు, గాంధర్వులు, ఋషులు, తపస్వరులు వీళ్ళంతా కూడా ఉంటారు. నాగసాధులు ఉంటారు.
వాళ్ళకంతకు అక్కడంతా దేవతలు నడమాడుతున్నటువంటి భూమి మాది, కర్మభూమి, దేవభూమి అది. ఆ దేవభూమిలో చాలా వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక వైవిధ్యముతో చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ కలిగేటువంటి రోజు. కనుకే దేవతార్చన చేసి దేవతా ఒక ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఆ ఒక కార్యక్రమంలో మనం పాల్గొనుకుంటే మన జీవితం కూడా చరితార్థం అవుతుందని పెద్దలు చెప్తుంటారమ్మా. గురుగారు, ఇందాక మీరు కూడా అన్నారు ప్రముఖులు చాలా మంది కూడా ఈ మహాకుంభమేళా జరిగే స్థలంలోకి వచ్చి సాధువులుగా మారుతున్నారు అని. ఎందుకని అంటారు సాధువులుగా మారే పరిస్థితులు? ఇప్పుడు చాలా చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సాధువులుగా మారారు మహాకుంభమేళా జరుగుతున్న స్థలానికి వచ్చి అని మనం వింటూ వస్తున్నాము కుంభమేళా మొదలైన దగ్గర నుంచి. ఎందుకని అంటారు? అంటే సాధువులుగా మారితేనే ఆధ్యాత్మికత చింతన వస్తుందా, అంటే భక్తి మార్గం ఏర్పడుతుందని నమ్మి అలా చేస్తున్నారంటారా? నార్మల్గా అంటే సాధారణంగా ఎలా ప్రతిరోజు పూజిస్తున్నామో అలా చేసుకుంటే భగవంతుని కృప లభించదంటారా? భగవంతునికి ఇప్పుడు నార్మల్ గా ఉన్నటువంటి జీవన నాడికి సాధు జీవన నాడికి చాలా వ్యత్యాసం ఉంటుందా. సాధారణమైనటువంటి నార్మల్ గా మనం పూజ చేసుకుంటే భగవంతుడు అనుగరిస్తారంటే సంసారంలో మనం సముద్రం ఈదుకుంటూ పోతుంటే సంసారం భగవద్నామస్మరణ చేసేది వేరు, సన్యాసం వైరాగ్యాన్ని పొంది తీసుకున్నాను వేరు. ఇది వైరాగ్యం పొంది అన్ని సుఖాలన్నీ అనుభవించి అన్ని ఒక బంధాలన్నీ వదులుకొని సన్యాసం తీసుకో అంటే దీంట్లో 2 రకాల సన్యాసం ఉంటుంది. ఒకటి గృహస్థాస్త్రం సన్యాసం ఉంటుంది, రెండవది వచ్చేసి మఠం సన్యాసం ఉంటుంది. ఇంట్లో ఉంటూ సన్యాసం తీసుకోవడము, నార్మల్ గా మఠంలో ఉండి కూడా సన్యాసం తీసుకోవడం అని కూడా జరుగుతుంది. ఇలా 2 రకాలైనటువంటి సన్యాసం ఉంటుంది. ఒకటి గృహశాస్త్రం సన్యాసి, ఒకటి మఠంలో ఉండేవంటి సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిపైన చాలా విశేషమైనటువంటి గాథ. దీనికి వైరాగ్యం చెంది భగవంతుల్లో ఐక్యమైపోదాము, ఇకపైన మన జీవితము 40 సంవత్సరాల పాటున ఈ యొక్క సంసార జీవితంలో పోయింది, తగిన ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా చక్కగా బ్రహ్మాండంగా ఆ ఒక భగవత్ సంకల్పంలో వెళ్దాము అనేసి సిద్ధంతో ఎంతో మంది డబ్బులు ఉన్న కోటీశ్వరులైనా అపర కోటీశ్వరులైనా అన్ని వదులుకొని సన్యాసం తీసుకున్నవంటి ఒక పవిత్రమైనటువంటి రోజు ఏది అంటే ఈ యొక్క మౌని అమావాస్య రోజున చేలా బంధన్ అంటారమ్మా. చేలా బంధన్, ఈ చేలా బంధన్ అనేది ఒక గురువు దగ్గర నుంచి ఒక శిశువుడు ఒక బందరిక అని ఒక మాతృతత్వాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కూడా కుంభమేళా నుంచి ఈ యొక్క ఉపదేశం తీసుకున్న తర్వాత వచ్చేవంటి కుంభమేళా వరకు కూడాను అదే ఒక సాధనతో సిద్ధి పొంది భగవంతుతో ఐక్యమైపోతుంటారమ్మా. గురుగారు, గంగా యమున సరస్వతి నదీ సంగమం అంటే త్రివేణి సంగమం దగ్గర అంటే ఇప్పుడు కుంభమేళాలో పవిత్ర నదీ స్నానం ఆచరిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ త్రివేణి సంగమం దగ్గర అంటే ఆ ఘాట్ల దగ్గర స్నానం ఆచరిస్తే వచ్చే పుణ్యఫలాలు ఏంటి? అంటే ఎక్కడ చేసినా కానీ ఒకటే పుణ్యఫలం వస్తుందా, లేకపోతే ఖచ్చితంగా త్రివేణి సంగమం దగ్గర ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? ఖచ్చితంగా అంటే అది దానికంటూ విలువ కట్టలేదమ్మా. దీనికి విలువ కట్టలేని దానికి మనం అమృత బిందము పడిన వంటి ప్రదేశంలో కాబట్టి స్నానం ఆచరిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. దానికంటూ ప్రత్యేకంగా మనం దీన్ని డిస్కస్ చేసే అవసరమే లేదు. గురుగారు, మౌని అమావాస్య రోజు ప్రత్యేకంగా అంటే పితృదేవతలకి పితృతర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేయడంతో పాటు ఆ రోజు ప్రత్యేకంగా దాన ధర్మాలు చేస్తే కూడా పవిత్రమైన అదే రోజున చేస్తే చాలా పుణ్యఫలాలు వస్తాయి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? చాలా మంచిదమ్మా. ఇందాక చెప్పాను కదమ్మా, అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య రోజు చేయవలసిన అవసరమే లేదు. నార్మల్ అమావాస్య రోజు కూడా మీరు దాన ధర్మం చేసినా కూడా అదే ఫలితం లభిస్తుంది. ఈ యొక్క మౌని అమావాస్య రోజు చేయటం ఈ తిథి నక్షత్రం వల్ల చేయటం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుందమ్మా. మౌని అమావాస్యలో అంటే ఇందాక మీరు అన్నట్లుగా అంటే ఆ రోజు మౌన వ్రతం పాటించాలి అని కూడా అంటున్నారు. ఇంకొకటి చొల్లంగి అమావాస్య అని కూడా పేరుంది మౌని అమావాస్యకి. ఎందుకని అంటారు? అంటే మౌని అమావాస్యకి చొల్లంగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? అంటే కొద్దిగా కొందరి ఆచారం ప్రకారం అన్నమాట. ఆచార పేర్లు ఏదైనా కార్యం ఒకటే అమ్మా. ఓకే, రైట్ గురుగారు, థ్యాంక్ యూ అండి. మౌని అమావాస్య ప్రత్యేకత అలాగే మౌని అమావాస్య రోజు కుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల వచ్చే పుణ్యఫలాల గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం.
రైట్, చూస్తున్నారు కదండి, మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య వచ్చిందంటే ప్రత్యేకంగా ఉన్న తిథులు అంటే ప్రత్యేకంగా జనవరి మాసంలో వచ్చే 3 అమృత స్నాన ఘడియలు, అలాగే ఫిబ్రవరి మాసంలో వచ్చే 3 అమృత స్నాన ఘడియలు ఉన్నాయి మహాకుంభమేళాలకు సంబంధించి. అయితే రేపు 29వ తారీఖు ముని అమావాస్య జరగబోతోంది. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా మహాకుంభమేళాకి సుమారుగా 5 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్తారు అని ఒక అంచనాకి వస్తున్నారు. మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అంటారు. ఈ అమావాస్యకి అంటే ప్రతి అమావాస్యకి ప్రత్యేకత ఉంటుంది మౌని అమావాస్యకి, కానీ ఈసారి మహాకుంభమేళా కూడా తోడైంది. దీంతో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో మహాకుంభమేళాకి వెళ్తున్నారు. సో ఇది ఇవాల్టి ప్రత్యేకమైన స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 6 TV.